నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఇటు మేడిపల్లికి పెరిజాజ్గూడకి మధ్యలో ఉంటుందండి, బార్డర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇది 2.6 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. మనకి 220 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కోరిక ఏంటంటే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతున్నాను, షేర్ చేయమని కోరుతున్నాను. ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. మనకి అంతా 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. చాలా బాగుందండి. లొకేషన్ విధంగా చూసి కూడా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉంది. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ అండి. మనకి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి అది కాకుండా మనకి తులిప్ హోటల్కి అటు వరంగల్ హైవే కూడా చాలా దగ్గర అండి. మనకి ఏదన్నా ఎగ్జాక్ట్లీ అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే కూడా ఇటు పెరిజాజ్గూడ కూడా చాలా దగ్గరనేనండి. ఇది మేడిపల్లికి వరంగల్ హైవేకి చాలా దగ్గర ఉందండి. మనకి ఇల్లు వచ్చేసి మనకి 2.6 ఇయర్స్ ఓల్డ్ అండి. 220 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చి 33 ఇచ్చారు, లోపలికి 60 అంటే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 3200 ఎస్ఎఫ్టీ అండి. G+1 కింద వచ్చేసి 3 BHK ఇచ్చారు విత్ ఫుల్ ఫర్నిష్డ్ అండి. పైన వచ్చేసి మనకి ఓన్లీ స్లాబ్ వేసే వదిలేశారు. ఇంకా వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు కట్టుకోలేదు, బట్ మనకు కావాలంటే కట్టుకోవచ్చు అండి. మనకి పర్మిషన్ కూడా ఉంది. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి ఎదురుగా కనిపించింది కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ కూడా చాలా బాగుంది. మంచి విశాలమైన కార్ పార్కింగ్ ఇచ్చారు. ఎందుకంటే కార్ పెద్ద ఏమంటారు వీళ్ళది హోండా సిటీ వెహికల్ పట్టిందండి ఇక్కడ మనకి. అది కాకుండా మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. సెట్ బ్యాక్ కూడా చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేదంతా సెట్ బ్యాక్ కూడా చూడండి. మనకి బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, కృష్ణ వాటర్ కనెక్షన్ ఉందండి మున్సిపల్ది. మనకి కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది, అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి ప్రజెంట్ వచ్చి మనం సెట్ బ్యాక్ చూస్తున్నాము. సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించింది మనకి సెట్ బ్యాక్ అండి. ఇదంతా మనకంతా ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. సెట్ బ్యాక్లో కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ వ్యూ కూడా చూపిస్తున్నాం వచ్చేసి. బ్యాక్ సైడ్ కూడా మనకు అన్ని ఇల్లులు ఉన్నాయండి. మనకి సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రజెంట్ వచ్చేసి ఇంకో 2 monthsలో దీనికి ఇక్కడ సీసీ రోడ్ ఈ ఇంటి ముందు సీసీ రోడ్ కూడా ఇస్తారంటండి. ఆడే మొన్న వచ్చి మున్సిపల్ వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారంట. సీసీ రోడ్ శాంక్షన్ అయిపోయిందండి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ సీసీ రోడ్ ఉందండి. మనకి ప్రజెంట్ వచ్చేసి సీసీ రోడ్ వేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఇదంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసిందంతా మనకి ఇది వచ్చేసి ఎదురుగా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఇచ్చారు. మనకు వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉందండి. మన గేట్లోకి ఎంటర్ కాగానే స్టెప్స్ కూడా ఇచ్చారు. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఉందండి. మనకి అక్కడ స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఉంది. ఇదంతా వాష్ ఏరియా అండి. మనకి స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఉంది. మనకు పైకి వెళ్ళి స్టెప్స్ కూడా ఇచ్చారు. స్టెప్స్ కూడా చిన్నగా ఉందండి. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. పక్క ప్యూర్గా ఓనర్ కన్స్ట్రక్షన్. చూడండి ఎంత బాగుందో. మనకి పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మన పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ మనకి టైల్స్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. మనకి ఇది వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి డోర్ కూడా చాలా బాగుంటుంది. మనకి అది కాకుండా మనకి ఇది కూడా పెట్టారండి. డోర్ కూడా జార్ డోర్ కూడా పెట్టించారు వీళ్ళు. చూడండి ఎంత బాగుందో. మనకి డోర్ కూడా చాలా మంచి నీట్ డిజైన్తో చాలా బాగుందండి. మనకి ఇది వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారండి. మనకి డోర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు వీళ్ళు. డోర్ కూడా చాలా బాగుందండి. మనకి డోర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మీరు ప్రజెంట్ మీరు చూసేదంతా హాల్ వర్క్ అండి. ఇదంతా హాలేనండి. మనం చూసేదంతా హాల్ వర్క్. హాల్లో చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారో కన్స్ట్రక్షన్ వాళ్ళు. చాలా బాగుందండి. మనకి డిజైన్ కూడా చాలా బాగుందండి. మనకి హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. మనకి ఎదురుగా కనిపించేది మనకి ఏమంటారు టీవీ షెల్ఫ్ అండి. టీవీ షెల్ఫ్ మనకి వుడ్ వర్క్ చేయించారు. ఇదంతా మనకి ఏమంటారు ప్లేస్ అండి. హాల్ అండి. హాల్లో మనకి ఎంత బాగా ఇచ్చారు. వీళ్ళు సోఫా పెట్టుకున్నా కూడా అన్ని పెట్టుకున్నా కూడా ప్లేస్ కూడా ఉందండి. మనకి తిరగడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారు. చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. దగ్గరుండి కట్టించుకున్నాడు ఇతను. మంచి కన్స్ట్రక్షన్ అండి. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కావండి. మనకి 220 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో మెయింటైన్ చేశారండి. ఇది వచ్చేసి మీరు చూసేది వచ్చేసి హాల్ అండి. ఇది వచ్చి 3 BHK. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి గెస్ట్ బెడ్రూమ్. అది మీ ఇష్టం అండి. గెస్ట్ని మాస్టర్ బెడ్రూమ్లోకి పెట్టుకోండి. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ప్రజెంట్ వచ్చేసి మనం ఒక బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వ్యూ కూడా చూస్తున్నప్పుడు ప్రజెంట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఎదురుగా. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా బాగుందండి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ చూడండి మనకి ఎంత బాగుందో. మంచి వుడ్ వర్క్ కూడా ఇచ్చారండి. టోటల్ ఫర్నిచర్ అని చెప్పాను కదా, ఈ ఫర్నిచర్తోనే చేస్తున్నారండి వీళ్ళు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది బాత్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ అంటే ఇది ఇక్కడ వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు. దీంట్లో మనకి
బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. బెడ్ పెట్టినాక కూడా మనకు ప్లేస్ కూడా ఉందండి. చూడండి, బెడ్ పెట్టినాక కూడా ప్లేసెస్ ఉన్నాయి. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా చాలా బాగుందండి. మంచి నీట్గా ఇచ్చారు కన్స్ట్రక్షన్. చూడండి, వర్క్ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేస్తారు. మనకు వచ్చేసి చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా. చాలా అంటే చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని మీరు చూసేంత మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత బాగుందో. వాళ్ళు మంచి హుడ్ వర్క్ కూడా చేయించుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ అంటే సేమ్ అది ఎలా ఉందో అలా ఉంటుంది. ఇక్కడ కూడా టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చారండి వీళ్ళు. ఇక్కడ కూడా టీవీ షెల్ఫ్ ఇచ్చారు. దీని పక్కన నెక్స్ట్ వచ్చేసి మనకి దీని ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని అనవచ్చు, లేదు గెస్ట్ బెడ్రూమ్ అని అనుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. చూడండి, దీంట్లో కూడా మనకి ఎంత బాగా ఇచ్చారు చూడండి. మనకు హుడ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు కూడా. ఇందులో కూడా చూడండి ఎంత బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి దగ్గరుండి కట్టించుకున్నాడండి మనకు వచ్చేసి ఇతను. ఇది వచ్చేసి బెడ్రూమ్ సైజ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఒక బెడ్ పెట్టినాక సింగిల్ కాట్ బెడ్ పెట్టినాక కూడా ప్లేస్ కూడా ఉందండి మనకు. ఒక ఇద్దరు మనుషులు తిరిగేంత స్పేస్ కూడా ఉంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ చూపించాను. దీనికి వీళ్ళకి అటాచ్ బాత్రూమ్ వచ్చి పక్కనే ఇచ్చారు. కామన్ బాత్రూమ్ పక్కనే ఇచ్చారు. ఇది కూడా వెస్టర్న్ వచ్చిందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ హాల్ చూపించాను, 3 బెడ్రూమ్స్ చూపించానండి మనము. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ కిచెన్ రూమ్లోకి వెళ్తున్నాము. కిచెన్లో ఎట్లా ఇచ్చారంటే ఒక కిచెన్, పూజ గది, ఇక్కడ పక్కనే డైనింగ్ హాల్ కూడా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనం కిచెన్లోకి వచ్చాము. కిచెన్ వచ్చేసి ఇది పూజ గది అండి మనకి. ఇది పూజ గది. లైట్ కిచెన్. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. దాంట్లో కూడా వేయడము, దాంట్లో కూడా లైట్. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ సార్ పూజ గది చూడండి. పూజ గది కూడా ఇంత ప్రీషియస్గా ఇచ్చారు మనకి. చాలా ప్రీషియస్గా ఇచ్చారండి మనకి. పూజ గది కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఉందండి. ఇక్కడ కింద కూర్చొని పూజ చేసుకోనికే చాలా బాగుంది. ఆ పూజ గది పక్కనే మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇది కబోర్డ్స్ చూడండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ పక్కన ఉంది. దీని పక్కన ఆనుకొని కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్లో కూడా టోటల్లీ హుడ్ వర్క్ ఇచ్చారండి మనకి. చూడండి, కిచెన్ కూడా టోటల్ హుడ్ వర్క్ ఇచ్చారు. ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఉందండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ పక్కనే మనకి డైనింగ్ హాల్ అండి. ఇదంతా ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారు. డైనింగ్ హాల్లో కూడా చూడండి ఎంత బాగుందో. మంచి విశాలంగా ఉందండి మనకి. డైనింగ్ హాల్లో కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి విశాలమైన ప్లేస్ కూడా ఇచ్చారు. ఇది వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. చూడండి, మనకు పక్కన వాష్ బేసిన్ ఉంది. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ వెల్నీకి మళ్ళీ ఒక డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి బ్యాక్ వెల్నీకి ఒక డోర్ కూడా ఇచ్చారండి మనకి. ఇది బ్యాక్ వెల్నీకి డోర్ అండి మనకి. ఇదంతా రైట్ హ్యాండ్ సైడ్ బ్యాక్ అని చెప్పాను. ఇదంతా బ్యాక్ వెల్నీకి డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ లొకేషన్ విధంగా ఇస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఓన్లీ స్లాబ్ వేసారని చెప్పారు కానీ ఇది స్లాబ్ వేసారు చూడండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం స్లాబ్ వేసారండి వీళ్ళు. మొత్తం స్లాబ్ వేస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకేం కన్స్ట్రక్షన్ చేసి ఓన్లీ స్లాబ్ వేసి వదిలేసారండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు కనిపించేది లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి స్లాబ్గా. దీనిపైన వచ్చేసి టెర్రస్ అండి. టెర్రస్ పైకి కూడా వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైకి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏం లేదు కాబట్టి ఏం చూపించలేదండి. నెక్స్ట్ టెర్రస్ పైకి వెళ్తాం డైరెక్ట్గా. టెర్రస్ పైన వ్యూ అండి. మీకు టెర్రస్ పైన నుంచి వ్యూ మొత్తం కనిపిస్తుందండి మనకి. చాలా బాగుంటుంది వ్యూ కూడా. ఇదేనండి టెర్రస్ పైకి వచ్చేసాము. టెర్రస్ పైన 2 ట్యాంక్స్ ఇచ్చారు. ఒకటి బోర్ కనెక్షన్, ఒకటి వాటర్ కనెక్షన్ అండి మనకి. చూడండి లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి మనకి. అన్ని ఇండిపెండెంట్. అటు మేడిపల్లికి అటు పెర్జాజ్గూడకి చాలా మధ్యలో ఉందండి. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మేడిపల్లి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఉంది కానీ దాని బ్యాక్ సైడ్ ఉంటుందండి మనకు వచ్చేసి. ఇల్లు వచ్చేసి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2.6 years ఓల్డ్ హౌస్ అండి మనకి. 220 square yards ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 33x60 డైమెన్షన్ సైజ్. ఇంటి ముందు 25 feet రోడ్ ఉంది. మామూలు మట్టి రోడ్ అండి. ప్రజెంట్ అయితే డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. సీసీ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది, వేస్తారంట. 3200 SFT G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 3 BHK కన్స్ట్రక్షన్ చేసుకున్నానండి. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మనకి. విత్ ఫుల్ ఫర్నిష్డ్ అండి మనకి. ప్రైస్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.